దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానపు వచనంతో మేము ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు కదా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వాక్యం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇచ్చి వారిని ఆదరించుదను. దేవుని బిడ్డలారా గమనించండి, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసయ్య నేటి దినాన మనకిస్తున్నటువంటి వాగ్దానం దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు. పిల్లరా, ఎంతో కాలంగా మన వ్యక్తిగత జీవితాల్లో వేదనను, బాధను, కష్టాన్ని, దుఃఖాన్ని మనం అనుభవిస్తున్నామేమో. కన్నీరే ఏరులై పారుతూ ఉంటుండగా, మనకి ఆదరణే కరువై నెమ్మది లేకున్న పరిస్థితుల మధ్య మనం జీవిస్తుంటుండగా ఆయన యొక్క కృప, ఆయన యొక్క కనికరం మనల్ని ఆదరించి దానికి ప్రతిగా సంతోష వస్త్రాన్ని ప్రభు మనకు అనుగ్రహించేటువంటి దేవుడు. నీవు నేను మనం ఆరాధించుతున్న దేవుడు సామాన్యుడు కాడు పిల్లరా. నేటి దినమందు మన జీవితాలలో ఎదుర్కొంటున్న ప్రతి పోరాటములో ఓదార్పును, ధైర్యాన్ని, సంతోషాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా దుఃఖానికే పరిమితమైనటువంటి కుటుంబాలను, వ్యక్తులను ఆయన ఆదరించినటువంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో కోకొల్లలుగా మనకి కనబడుతున్నాయి. కనుక నేటి దినాన నీ ఏ వేదనతో నువ్వు ఉన్నావో, ఏ ప్రతికూల పరిస్థితుల్లో నీవు ఉన్నావో ఏ మాత్రం దిగులు చెందకండి, వేదన పడకండి పిల్లరా. మీ ముందున్నటువంటి సమస్యలు మీకు వేదన కలిగించవచ్చు కానీ, కన్నీరు నీ కన్నులను నుండి ధారాపాతంగా కారుతూ ఉండొచ్చును కానీ నువ్వేమాత్రం దుఃఖపడనక్కర్లా. ఎందుకంటే మన ప్రభువు మనల్ని ఆదరించే దేవుడు, ధైర్యపరిచే దేవుడు పిల్లరా. ఆయన చేతితో మన కన్నీటిని తుడిచి మనకు ఆదరణ కలిగించగలిగిన గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. అటు కృప ద్వారా దేవుడు నేటి దినాన మన దుఃఖాన్ని తుడిచి మనకు ఆనంద వస్త్రాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్.